వసంత ఋతువు ప్రారంభం. తెలుగు సంవత్సరాది ఆరంభం ఒక్కటే, అదే ఉగాది. కొత్త చిగుళ్ళు తొడిగిన కొమ్మలు, కోకిలలు, రాగాలు, మామిడి పిందెలు ఉగాది శోభకు ప్రతిరూపాలు. కొత్త బట్టలు, భక్ష్యాలు, విందులు, షడ్రుచుల ఆరంగింపు, పంచాంగం పఠనం, కవితా సమ్మేళనాలు ఇవన్నీ కొత్త సంవత్సరాది సందళ్ళు. చైత్రశుద్ధి పాడ్యమి సందర్భంగా వచ్చే ఈ కొత్త తెలుగు సంవత్సరానికి తెలుగు రాష్ట్రాలు స్వాగతం పలికేందుకు నగరం సిద్ధమైంది. మామిడి తోరణాలు, పూల అలంకరణలతో ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. పంచాంగం పఠనాలు, పచ్చళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. పలు మార్కెట్లు పండగ సామగ్రి కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పండగ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పండుగల్లో అతి ముఖ్యమైనది ఉగాది. ప్రస్తుతం జరుపుకునే ఉగాది చేస్తున్న హడావిడి, హంగు, ఆర్భటాలు చూస్తూనే ఉన్నాం. అయితే 100 ఏళ్ల కిందటి ఉగాది అంటే ఆధునిక భావాల పరివ్యాప్తిగా అలవాలంగా ఉండేది. తెలంగాణ సాంస్కృతికోద్యమ తొలిపొద్దు భాగ్యారెడ్డి వర్మ అందుకు ఆద్యుడు. వసంత ఋతువు ప్రారంభం. తెలుగు సంవత్సరాది ఆరంభం ఒక్కటే, అదే ఉగాది. కొత్త చిగుళ్ళు తొడిగిన కొమ్మలు, కోకిలల రాగాలు, మామిడి పిందెలు ఉగాది శోభకు ప్రతిరూపాలు. కొత్త బట్టలు, భక్ష్యాలు, విందులు, షడ్రుచుల ఆరంగింపు, పంచాంగం పఠనం, కవితా సమ్మేళనాలు ఇవన్నీ కొత్త సంవత్సరాది సందళ్ళు. చైత్రశుద్ధ పాడ్యమి సందర్భంగా వచ్చే ఈ కొత్త తెలుగు సంవత్సరాదికి తెలుగు రాష్ట్రాలు స్వాగతం పలికేందుకు నగరం సిద్ధమైంది. మామిడి తోరణాలు, పూల అలంకరణలతో ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. పంచాంగం పఠనాలు, పచ్చళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. పలు మార్కెట్లు పండగ సామాగ్రి కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పండగ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, దేవిక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ శోభ సంతరించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ తెలుగు పండుగలలో చాలా ముఖ్యమైన పండుగ ఉగాది పండుగ. ఉగాది పండుగ ఈరోజు తెలుగు క్యాలెండర్ ప్రారంభమవుతుంది. తెలుగు క్యాలెండర్ తోటి ఈరోజు పండుగలు మొత్తం ఇలా మొదలవుతున్న పరిస్థితి. దాని నేపథ్యంలోనే ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ప్రతి ఇంట్లో సంతరించుకున్న పరిస్థితి. ఈ పండుగ నేపథ్యంలోనే ఇటు వీఐపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వీఐపీలు మాత్రం పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి. పెద్ద మొత్తంలో రెండు రాష్ట్రాల్లో కూడా వీఐపీలు అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో నేను చూస్తున్నాం
మనం ఏదైతుందో ముఖ్యంగా ఉగాది పండుగ వేళ అన్ని తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన దేవాలయాలు మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి పబ్లిక్లో చూస్తున్నాం. మనం వరంగల్లో ప్రస్తుతం భద్రకాళి టెంపుల్లో దేవాలయాలు ఉన్నాం. వరంగల్ భద్రకాళి టెంపుల్లో చాలా పెద్ద మొత్తంలో పబ్లిక్ అయితే ఉన్న పరిస్థితి ఉంది. మామిడి పిందెలు ఉగాది శోభకు ప్రతిరూపాలుగా ఉన్న పరిస్థితి ఉంది. వసంత ఋతువు ప్రారంభమైనటువంటి తెలుగు సంవత్సరాది పండుగ ఆరంభం కావడంతో మామిడి తోరణాలు పువ్వులు అలంకరణతో ముస్తాబైతున్న దేవాలయాలు మొత్తం ఆ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ తెలుగు సంవత్సరాది రోజు ఆ అమ్మవారిని దర్శించుకుంటే ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్లో అమ్మవారిని దర్శించుకుంటే చాలా శుభం కలుగుతుందని చెప్పేసి ఒక విశ్వాసం ఉన్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా పెద్ద మొత్తంలో దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈరోజు దర్శనం ఏ టెంపుల్ పైన దర్శనం చేసుకుంటే చాలా శుభం కలుగుతుంది. ఈ ఏడాదంతా కూడా పెద్ద మొత్తంలో శుభ సందర్భాలు కలుగుతాయని చెప్పేసి అయితే భక్తుల విశ్వాసం ఉంది. అదనంగా చూసుకుంటే ఇప్పటికే మనం వరంగల్ ఎంతో చారిత్రక దేవాలయం భద్రకాళి దేవాలయంలో ఉన్న లక్షలాది మంది పబ్లిక్ అయితే ఇప్పటికే క్యూ లైన్లో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు కనుక మొదటిగా అమ్మవారిని దర్శించుకొని ఎంతో పుణ్యఫలం దొరుకుతుందని చెప్పిస్తే భక్తుల విశ్వాసం పరిస్థితి. అంటే ఈ రోజు ఉగాది సందర్భించే ప్రత్యేకతలు ఏముంటాయి, ఎలాంటి ఏర్పాటు చేయడానికి చూస్తున్న పరిస్థితి. ప్రతోటి మనతోటి వరంగల్ టెంపుల్ భద్రకాళి టెంపుల్ ఈహువా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడిద్దాం. మేడం, మొదటిగా మాకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి టెంపుల్ భద్రకాళి టెంపుల్. ఈరోజు తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు వస్తున్న దాంట్లో ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి శుభాలు కలుగుతాయి, ఎలాంటి ప్రత్యేకత ఏంటి? ఈరోజు భద్రకాళి దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈరోజు విశ్వావసునామ సంవత్సర యుగాది అంటే విశ్వానికి వసుదకు ఒక అద్భుతమైన రాజబాట నడపబోతోంది. అంటే మనుషుల యొక్క ఆలోచన విధానాల్లో ఒక అద్భుతాలు జరగబోతున్నాయి. ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెరగబోతున్నాయి. మరి విశ్వామిత్రుడు ఎలా అయితే సంకల్పాలు చేశారో అలాంటి సంకల్పాల యుగంగా మారబోతోంది. అందరూ ఎవరైతే చక్కటి సంకల్పాలు చేస్తారో అమ్మ దగ్గరికి వచ్చి ఆ అమ్మవారి దగ్గర ఆ యొక్క ప్రదేశంలో కూర్చొని ప్రేమగా ఎవరైతే ఆ తల్లికి నమస్కరించుకొని ఆ తల్లికి తనకు కావలసిన కోరికలను విన్నవించుకుంటారో చెప్పుకుంటారో ఆ సంకల్పాలు సంభవాలుగా మారతాయి. అంత అద్భుతమైన సంవత్సరం ఇది. కనుక ఎటువంటి బయట జరిగే వాటిని పట్టించుకోవద్దు. మీ లోపల మీకేం కావాలో కోరుకోండి. కల్మషం లేకుండా ప్రేమతత్వంతో ఉండండి. ఆనందంగా ఉండండి. అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు పొందండి. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో, ఆత్మజ్ఞానంతో సకల ప్రజలందరూ కూడా సంతోషంగా వర్ధిల్లాలని మేము కోరుతున్నాము. మరి వచ్చే భక్తుల కోసం ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. చలువ పందిళ్లు, క్యూ లైన్లను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా మీరు మీ కుటుంబము అందరూ ఒక్కసారి అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. చూస్తున్నాం ఎందుకు విశ్వవాసుల సంవత్సరం అంటే ఏడాదంతా కూడా విశ్వవాసుల పరిస్థితి. సంవత్సరాది కాలంలో మొత్తం ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం ఫలం దక్కుతుందని చెప్తున్న పరిస్థితి. అసలు ఈరోజు ప్రత్యేకమైన ఉగాది పండుగ రోజు ఈరోజు ప్రత్యేకతలు ఏమిటి? ఈరోజు అమ్మవారిని ఏ టెంపుల్లో దర్శనం చేసుకున్న పుణ్యఫలాలు ఏం దక్కపోతుంది? ఏడాదంతా మొత్తం ఎలా ఉండబోతుంది? భద్రకాళి శరణం నమ. ఉగాది, ఈ యుగాది అనేది తెలుగు సంవత్సరంలో అన్ని రకాలుగా మార్పులు వస్తుంది. వసంత ఋతువు, వసంత మాసంలో వచ్చే ఋతువు మారుతుంది. తర్వాత ఈరోజు ఈ యొక్క యుగాది రోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. అన్ని ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, సంపద అన్నీ వస్తూ షడ్రుచులు ఆరు రుచులు ఎలాంటియో మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేది అవన్నీ వస్తాయి. అవన్నిటి నుంచి కూడా అమ్మవారు బయటపడేస్తుంది. ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం మనకి అమ్మవారు ఇస్తుంది. చూస్తున్నాం ఓకే సార్. ఈరోజు అంటే ప్రత్యేకత, ఈరోజు ఉగాది పండుగ సందర్భించి మొదటి శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే కూడా భక్తులు టెంపుల్ అని గిట్లాడుతున్నారు. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఇలా దర్శనం చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? నమస్కారం అండి. అమ్మవారి పొద్దునే ఇవాళ ఉగాది సందర్భంగా దర్శనం చేసుకోవడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచి వాతావరణంలో అమ్మవారు చక్కగా దివ్య స్వరూపం చూసిన తర్వాత మనసు నిండుగా అనిపిస్తుంది. చాలా సంతోషం.
యావన్ మంది ప్రజలకు కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. మేడం మీరు చెప్పండి ఈరోజు పండగ స్పెషల్ ఎలా ఉంది మీకు? ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. ఉగాది షడ్రుచుల సమ్మేళనం, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అదైతే చూస్తున్నాం, ఎందుకంటే ఈ రోజు ఉగాది పండుగ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న రోజు. ఈ రోజు కనుక ఏ టెంపుల్లో దర్శనం చేసుకున్నా కూడా ఏడాదంతా కూడా శుభం కలుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే విశ్వవాసం అంటే మనిషి సృష్టికి విశ్వానికి సంబంధించినటువంటి పండుగ చాలా ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి పండుగ. కాబట్టి ఈ రోజు ఎన్ని పనులున్నా ఎలాంటి కార్యక్రమాలు కూడా మొదటిగా అమ్మవారి దర్శనాలు కావచ్చు, ప్రతి ఒక్క టెంపుల్లో దర్శనం చేసుకుంటే ఈ ఏడాదంతా కూడా ఎనర్జెటిక్ ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వరంగల్ ఎంతో చారిత్రకమైన టెంపుల్ భద్రకాళి దేవాలయంలో ఉన్నాం. మనం అమ్మవారిని దర్శించుకోవడం కోసం మొదటిగా లక్షలాది మంది భక్తులు అయితే క్యూలను ఉన్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఆ నేపథ్యంలోనే భక్తులందరూ కూడా సుదీర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకే మొదటికి, ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించబోతుంది. అన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి భక్తులతో పాటు అన్ని టెంపుల్ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు నుంచే దేవాలయాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. మొదటగా దర్శనం చేసుకున్నందుకు కూడా ఎంతో చాలా పుణ్యం దక్కుతుందని చెప్పి అయితే భక్తుల విశ్వాసం అయితే ఉన్న పరిస్థితి ఉంది. దేవిక, ఇది ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.